నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అయ్యారు గురుగారు బ్రహ్మశ్రీ జిల్లా శ్రీనివాస శర్మ గారు, దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మరి పోయిన వారం అయితే అన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉందని తెలియజేశారు. అయితే ఎవరెవరికి అనుకూలంగా లేదు వారికి పరిహారాలు కూడా తెలియజేశారు. మరి అదే రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? తప్పనిసరిగా. యామూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతార స్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, పోయిన వారం అయితే అందరికీ చాలా అనుకూలంగా ఉందని తెలియజేశారు. అయితే మరి ముందుగా ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పనిసరిగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే గత వారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ వారంలో కొంచెము రుణములు చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుకు మాత్రం వెళ్ళకూడదు. అలానే వీరికి స్త్రీ మూలకంగా కొంత శత్రుత్వం ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు. సోదరుల, మాతృమూర్తితోట ఎవరైనా చిన్న కొద్ది స్వల్ప విభేదాలు, పరస్పరం ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే సోదరముల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ విషయంలో కావచ్చు, ఇతర లావాదేవీల విషయంలో కావచ్చు, కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొనే అవకాశాలు గోచరించటం లేదు. అలానే ధనాదాయం ఉన్నప్పటికీ ఈ ధనమంతా కూడా శత్రువులకి ఖర్చు పెట్టడానికి సరిపోతూ ఉంటుంది. అంతేగాని కుటుంబానికి కానీ మేలైనటువంటి వాటికి ధనాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితులు ఈ వారంలో వీరికి గోచరించట్లేదు. సరైనటువంటి మార్గంలో ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు ఈ వారం వీరికి లేదు. కాబట్టి వీరు దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠిస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కనుక నిత్యము చేయవలసిందే. తప్పనిసరిగా వీరు ఆచరిస్తేనే శత్రువృద్ధి తగ్గి మంచి జరిగి మీకు విభేదాలు లేకుండా ఉండే అవకాశం ఉన్నాయి. స్త్రీ మూలకంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు మీకు గోచరిస్తాయి. అందువల్ల నోరు స్త్రీలతో మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మంచిది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఇవి చేసుకున్నట్లయితే మంచిది. గురుగారు, తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన వాతావరణం అయినప్పటికీ అనుకున్నటువంటి ఫలితాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అయినట్లుగా ఉంటాయి, దగ్గర దాకా వస్తాయి, నిర్వీర్యం అయిపోతాయి. కాదు, అయినట్లే అనిపిస్తుంది. భ్రమ భ్రాంతిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత కుటుంబంలో కలత ఏర్పడుతుంది, సమస్యలు ఏర్పడతాయి, బంధువులు వైరువర్గం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి, మితముగా ఉండటం మంచిది. అట్లానే కోరికలను అంటే ప్రతిదీ కూడా నిర్ణయాన్ని దైవం మీదకి వదిలివేయాలి. అంటే మన ప్రయత్నం చేస్తూ దైవాధీనం అనేటటువంటి భావనలో కనుక ముందుకెళ్ళినట్లయితే మీ కోరికలు ఫలిస్తాయి. ఈ పని నేను ఎందుకు నెరవేరదు, కష్టపడుతున్నా కాబట్టి నెరవేరాలి అని పట్టుదలతో మీరు వెళ్ళారో ఆ పని ఆగిపోతుంది. అలా నేను నా ప్రయత్నం లోపం లేకుండా చేస్తున్నాను, దైవాధీనం అన్నట్లయితే మీ పని తప్పనిసరిగా నెరవేరుతుంది. మీరు ఈ భావనతో ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేని ఎడల మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నది. మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం మంచిది. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శక్తిపీఠాలు, దేవాలయాలు ఏవైనా ఉన్నట్లయితే లేదా దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి కుంకుమార్చన కనుక గావించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు, మూడవ రాశి వారు మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? లాస్ట్ వీక్ కూడా చాలా బాగా ఉంది అని చెప్పారు. మరి ఈ వారం కూడా అనుకూలంగానే ఉందా?
మిథున రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం పరిపుష్టిగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ధనము సరైన సమయానికి అందటం అన్నీ కూడా. కానీ చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈర్ష్య, నరఘోష, దృష్టి దోషం అనేవి వీరికి బాగా ఉంటాయి. ఇతరుల యొక్క అసూయ, ద్వేషాలకి వీరికి చెముపడి తద్వారా వీరు మానసికంగా చింతిస్తూ ఉంటారు. ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు అలాంటివి సహజంగా ప్రతి వ్యక్తి కూడా సమాజంలో వృద్ధి చెందుతుంటే ఈర్ష్యపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి జనరల్గా జరుగుతుండేటువంటి దాన్ని మనము పక్కన పెట్టేసి వాటిని పట్టించుకోకుండా ధర్మంగా సత్యంగా మనం ఆచరించే పనులు యథావిధిగా మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు హ్యాపీగా సంతోషంగా కుటుంబంలో గడపగలుగుతారు. లేనట్లయితే మీరు లేనిపోయినటువంటి సమస్యలు అయితే తద్వారా ఆరోగ్యపరమైన సమస్యల్ని మీ అంతటి మీరే కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి నెలకొనబోతున్నాయి. కాబట్టి ఆలోచనలు తగ్గించుకోండి. చక్కగా గురువుల ఆశీస్సులు తీసుకోండి, మంచిది. అదేవిధంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని ఈ వారం రోజులు డైలీ వెళ్ళి రావడం ఇంకా మంచిది. సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. ధనాదాయంలో ఆదాయం ఉన్నప్పటికీ ఆ ఆదాయం ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు 10,000 ఒకరు ఇస్తారు అని చెప్పి ఆశతో ఇంకొక చోట ఇంకొక 10,000కి కమిట్మెంట్ ఇస్తాం. కానీ అతను 5,000 మాత్రమే ఇస్తాడు. ఇక్కడ ధనాదాయం ఉన్నది కానీ తగ్గిపోయింది. తగ్గిపోయినప్పటికీ కూడా దాని నుంచి సమస్య ఏర్పడుతుంది. మాట, అవమానం ఇటువంటివి ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉంది. అంటే మీరు ఆశించిన దానికంటే తక్కువ మీకు అందే ఫలాలు అందుతాయి. ఫలాలు తప్పనిసరిగా అందుతాయి, లాభమే. కానీ ఆశించినంత అందే అవకాశాలు తక్కువ కాబట్టి కోరికలను తీవ్రంగా ఆశకి ఎక్కువ కోరికలు కోరుకోకుండా ఉండటం మంచిది. తగ్గించుకోవాలి. కాబట్టి అనుకున్నవన్నీ కూడా నెరవేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి లిమిట్స్లో మీకు పరిమితికి లోబడి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు వాటి వల్ల సుఖము ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉండదు, సంతోషం ఉంటుంది, లేదా చింతలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీకు దత్తాత్రేయ శ్లోకం కానీ దత్త స్తోత్రం పారాయణం చేయటం మంచిది. ఇంకా మీరు ఎవరినైతే గురువుని ఆశ్రయిస్తున్నారో అటువంటి గురుదేవులకి మీరు వస్త్రాలు కనుక సమర్పించుకున్నట్లయితే లేదా ఫలాలైనా కానీ సమర్పించుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. గురు దర్శనాన్ని చేయండి, గురువుతో సంప్రదించండి. ఒక్కసారి గురువు యొక్క ఆశీస్సులు తీసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు తదుపరి సింహరాశి వారికి ఎలా ఉంటుంది? సింహరాశి వారికి కూడా ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే. కంటికి సంబంధించినటువంటి స్వల్ప ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అవి ప్రమాదమేమి కాదు, మంచి ఫలితాలే పొందవచ్చు. కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది తప్ప జాగ్రత్తలు అవసరం కంటికి సంబంధించినటువంటి విషయాల్లో. అలానే నీకు ఆర్థిక లావాదేవీల్లో మాత్రం కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే వచ్చే నెల వరకు కూడా ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు కొంత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. రుణములు చేయవలసి వస్తుంది. డబ్బు చేతిలో ఉంటుంది కానీ మనకు లాభపూర్వకంగా రావలసిందనంగా వచ్చిన డబ్బు అయితే కాదు. రుణం ద్వారా వచ్చి మనం సంతోషంగా ఉంటున్నటువంటి ధనమే కాబట్టి అటువంటిది లేకుండా ఇంకా కొంతకాలం పాటు వీరికి అటువంటి ఇబ్బందులు ఉంటాయి. ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవటం అనేది వీరికి ఉత్తమం, చాలా చాలా ఉత్తమం. అనుకోని ఖర్చులు వచ్చి పడితే ఆ ఖర్చుల్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. కాబట్టి వీరు దత్తాత్రేయ శ్లోకం, దత్తస్తోత్రం చేయటం కానీ లేదా లక్ష్మీ గణపతి పురాణాన్ని చేసిన లేదా దేవాలయాన్ని సందర్శించుకున్న సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. స్త్రీ మూలకంగా లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆర్థిక లావాదేవీలు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ధనము గతం కంటే కూడా వ్యాపారాల్లో, వృత్తులలో ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆయా వృత్తుల్లో లావాదేవీల విషయంలో అనుకూలతలు ఉన్నాయి. ధనము మీరు ఆశించినంత మేరకు వచ్చినట్టు సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థుల విషయంలో మాత్రం బద్ధకాన్ని తగ్గించుకోవాలి. చదువులో రాణింపు తగ్గుతుంది. తల్లిదండ్రులు విద్యార్థుల మీద దృష్టి సారించడం అనేది చాలా అవసరం. లేదల్లా వీళ్ళు చెడుదారిని బట్టేటటువంటి సావాసనంలో పోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు చాలా అవసరం.
ఎప్పటికప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేయటం అనేటువంటిది మంచిది. లేని యెడల మీ పిల్లలు మీ చేతికి దాటిపోయేటటువంటి అవకాశాలు కూడా గోచరించే అవకాశం ఉన్నాయి. వయసు వచ్చినటువంటి పిల్లలకు మాత్రం. కాబట్టి జాగ్రత్తగా అవసరం. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. మంగళవారం కానీ, శనివారం కానీ చేసినట్లయితే ఇంకా మెరుగైనటువంటి సత్ఫలితాలని పొందవచ్చు. గురుగారు తదుపరి తులా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం? తులారాశి తులారాశి వారు చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువలు పెరుగుతాయి. మిమ్మల్ని అందరూ గౌరవించేటువంటి పరిస్థితులు నెలకొనే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయం వైపు మీ దారి మలుస్తుంది. గతంలో దైవాన్ని ఆరాధించినటువంటి వారు కూడా ఈ వారం దైవాన్ని ఆరాధించేటువంటి పరిస్థితులు కూడా నెలకొనబోతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందనిగా చెప్పవచ్చు. వీరు లలితా సహస్రనామ పారాయణం కానివ్వండి, విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద. అదేవిధంగా రవాణా విషయంలో అంటే మీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అప్రమత్తంగా ఉండాలి. అలానే మీకు వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉన్నది. విద్యార్థుల విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విద్యలో రాణింపు ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, భూగర్భానికి సంబంధించినటువంటివి, గ్రానైట్స్, ఇటువంటి వాటికి సంబంధించిన వ్యాపారస్తులకి లావాదేవీల్లో సత్ఫలితాలు పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా శివాలయాలను సంధించటం, శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఈ రాశి వాళ్ళకు మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. నిత్యము శివ దర్శనం అనేది దేవాలయాలను దర్శించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారికి సప్తమంలో అంగారక సంచారం నడుస్తున్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని వీరు నడిచేటటువంటి మంచి సత్ప్రవర్తన వల్ల కొంత అవి సర్దుకొని మళ్ళీ అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారిలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. గత వారం కంటే కూడా అనుకూలంగా ఉన్నది. స్త్రీ మూలకంగా లావాదేవీల్లో లాభాలు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పూజలు ఏమి లేవు. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానివ్వండి, లేదా అష్టోత్తరం పఠించినట్లయితే ప్రతినిత్యం ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి ఈ రాశి వారు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా అనుకూలమైన వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. ఆర్థిక లావాదేవీల్లో కూడా బాగా ఉన్నది. నూతన వ్యాపారాలు చేపడతారు. అందులో భాగస్వాముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. గతంలో సఖ్యత లేనటువంటి భాగస్వాముల మధ్య ఇప్పుడు సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబంతో సుఖ సంతోషాలతో కూడుకొని ఉంటారు. ఈ వారం అంతా కూడా పిల్లల్లో వృద్ధి చెందుతుంది. మొత్తం ఈ రాశి వారికి కూడా అనుకూలమైన వాతావరణం మీకు తెలుస్తుంది. కానీ ప్రత్యేకమైనటువంటి విశేష పూజలు అయితే ఏమి అవసరం లేదు. నిత్యం వీరు చేసుకునేటువంటి దైవారాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించుకున్నట్లయితే మంచి పొందవచ్చు. గురుగారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అయినప్పటికీ వీరికి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఈ రాశి వారికి వారంలో కొంచెం ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే కాళ్ళకి సంబంధించినటువంటి దీర్ఘకాలంగా వ్యాధులు ఉన్నటువంటి వారికి, ఇది వయసు పడిపోయిన వారికి మాత్రమే, వారికి కాళ్ళలో వాపులు, నీరు చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అబ్జర్వేషన్లో ఉండటం అనేది మంచిది. చూసుకోవటం అనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవటం అనేది మంచిది. చెక్ చేసుకోవటం. అలానే కోపం గతం కంటే తగ్గుతుంది. కొంచెం శాంతియుతంగా మాట్లాడిన పరిస్థితి ఉంటే గత నెలలో కనుక వారాల్లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడు కోపంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వారం ప్రతి వారితో కూడా శాంతియుతంగా మాట్లాడతారు. మంచిగా లిమిట్లో పరిమితులకు లోబడి
వీరు ప్రవర్తించే అవకాశం ఉంది. వీరికి మొత్తం మీద అనుకూలంగానే ఉంది. అయినప్పటికీ దుర్గా సప్తశ్లోకి కానీ లేదా దుర్గా సప్తశతి పారాయణం చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగా ఉండదు. ఇంకా ఆ పారాయణం కూడా చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే దుర్గా దేవాలయాన్ని కానీ లేదా అందుబాటులో దగ్గరలో ఉండేటువంటి ఏ అమ్మవారి దేవాలయాన్ని గ్రామ దేవతనైనా కానీ కనీసం దర్శించుకున్నట్లయితే మీకు సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, చివరిగా మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. భార్య మూలకంగా ధనాదాయం ఉండేటువంటి అవకాశం ఉంది. భాగస్వామి విషయంలో సఖ్యత ఏర్పడుతుంది. భాగస్వామి మూలకంగా అది జీవిత భాగస్వామి కానివ్వండి, వ్యాపార భాగస్వామిలో కానివ్వండి, మీకు సత్ఫలితాన్ని పొందవచ్చు. ఆనందాన్ని పొందుతారు. అదేవిధంగా ధార్మిక ఆధ్యాత్మిక విషయాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంది. సభలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం మీనరాశి వారికి ఏళ్ళు నడిచి అయినప్పటికీ కూడా సత్ఫలితాలు ఉన్నాయి, పొందవచ్చు. మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వీరు కూడా వీరు చక్కగా శివాలయాన్ని సందర్శించడం కానీ, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకోవటం కానివ్వండి, లేదా ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసా కనుక పఠించినట్లయితే అన్ని విధాల సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, మరి ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూశారు కదా, మరి ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.